హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. ఊర్ధ్వముఖ ప్రయాణం. ప్రేమాత్మ స్వరూపులారా, మీలో ఉన్న దివ్య ప్రేమతో భగవత్ శక్తిలోకి అడుగు పెడితే మీరు ఊర్ధ్వ ప్రయాణం త్వరగా చేయగలుగుతారు. ఈ ప్రయాణం కోసమే అన్ని జన్మల పుణ్యాన్ని ప్రోగేసుకుని మానవ జన్మని ధరించగలిగావు. ఊర్ధ్వముఖ ప్రయాణం అంటే అదేదో లోకాలకు ప్రయాణించటమని భయపడేరు. నిన్ను నీవు సత్యధర్మశాంతులతో బంధిస్తూ ప్రశాంత వాతావరణంలో నీలో ఉన్న ఆనందాన్ని అనుభవించగలగటమే. దీన్ని వదిలేసి ప్రపంచ వ్యామోహంలోనూ బంధాల పరిధిలోనూ బతికేస్తూ అదే ఆనందంగా భావిస్తూ అశాంతికి గురి అవుతున్నారు. ప్రపంచం కానీ నీ శరీరం కానీ కొంతసేపు ఆనందాన్ని ఇస్తే మరు నిమిషంలో దుఃఖాన్ని ప్రసాదిస్తాయి. ఎండమావుల్లాంటి ఈ స్థితులను చూసి భ్రమిస్తూ నీలోనే దాగి ఉన్న ఆనందమనే ధనాగారాన్ని చవిచూడలేకపోతున్నావు. కాస్త నీ భ్రమల నుంచి వైదొలగి భగవంతుని వైపు దృష్టి సారించగలిగితే భౌతిక వ్యామోహాలు పటాపంచలై నిన్ను ఊర్ధ్వముఖ ప్రయాణికుడిగా కొనసాగించగలిగి శక్తి లభిస్తుంది. ఇటువంటి శక్తిని పుంజుకోగలిగిన మానవుడు తన జన్మ బీజాన్ని మరలా మొలకెత్తని స్థితిని పొందగలుగుతాడు. జన్మలలోకెల్లా మానవ జన్మ మహోన్నతమైనది. దీనిని సద్వినియోగపరుచుకుంటే మహాత్ముడిగా మారగలుగుతావు. కానీ నేటి మానవుడు విసుగు చెందక ప్రపంచ ప్రయాణంలో మునిగి తేలుతూ అదే ఊర్ధ్వముఖ ప్రయాణమని అధోగతి పాలవుతున్నాడు. ఇకనైనా మేల్కొంచి ప్రపంచమనే పులి నోట్లో పడక మీలోనే దాగి ఉన్న భగవత్ శక్తిని వెలికి తీసుకుని ఊర్ధ్వముఖ ప్రయాణం చేయగలరని ఆశిస్తున్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.